సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ యొక్క సదస్సులో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకంపై కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఐఈఓ భానునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డ్రగ్స్ మహమ్మారి కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే కాకుండా మొత్తం దేశాన్నే అల్లకల్లోలం చేస్తుందని, 14 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల యువకులు అధిక మొత్తంలో డ్రగ్స్ కు బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కొకైన్, హెరోయిన్ అనే పేర్లను కలిగి డ్రగ్స్ ఉంటున్నాయని, వాటితో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, వాటి బారిన పడిన వారు జీవితంలో ఏమీ సాధించలేరని విద్యార్థులను హెచ్చరించారు. అవి మీకు తెలవట్లేదు కానీ మన సూర్యాపేటలో రీసెంట్గా మా నియోజకవర్గం చూడలేదట. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో చాక్లెట్లలో టీ స్టాల్లో కూడా మనకు తెలవకుండానే వాటిలో పనిచేస్తున్నారు. కొన్ని సింబల్స్ అవి మాట్లాడి సరే ఏం చేయాలనుకుంటే కూడా యువత మంచి మార్గాలు పోవాలి. ఎందుకంటే కాల్ చేయండి. ఎట్లయితే అంబులెన్స్ మంచి ఎట్లా చేస్తామో 1930 కాల్ చేస్తే మీ పర్సనల్ నేమ్స్ లేకుండా వాళ్ళే వాళ్ళని చేస్తారు. రీసెంట్గా మా నియోజకవర్గ కాలేజీలో ఒక అన్నోన్ పర్సన్ పాపం 2 కాళ్ళు కట్ చేయబడ్డాయి. మీ గేట్ ఓపెన్ చేయగానే అందులో వర్షం వచ్చింది, పొద్దున పుట్టుకొని అందులో పొరలాడు. ఆయన అన్కాన్షియస్ ఉండే, ఆయన ఆల్రెడీ ఈ హాస్ టేకెన్ డ్రగ్. వెంటనే పోలీస్ యంత్రాంగానికి 108 అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. అతను తీసుకొని సేవ్ చేశారు. మన రీసెంట్కి వచ్చి థ్యాంక్ యూ సార్ అని దండ పెట్టిపోయారు. సో మనకు ఏం సంబంధం లేదని ఉండకూడదు. కళాశాల పక్షాన మన సూర్యాపేట జిల్లా విద్యార్థి బాణ్యాలు రాష్ట్ర మన ఆదిత్యానికి సేవల నుంచి మరి వైద్య రంగాలు కూడా మరి ఎంతో సేవలు ఇచ్చడానికి మరి ప్రభుత్వ ఉద్యోగం ద్వారా చేస్తున్నటువంటి నాగేశ్వర గారికి మన సూర్యాపేట జిల్లా విద్యార్థి నాగమధ్యాహ్నం గారి సో మన మీడియా ప్రసాదానికి మన సూర్యాపేట జిల్లా విద్యార్థి గారి భానునాయక్ సారు, మన కళాశాల ప్రిన్సిపాల్ యాదవ్ సారు, మరి కళాశాల పక్షాన ధన్యవాదాలు చేస్తూ సన్మానం వేస్తున్న మరి ఘనంగా సన్మానం చేస్తున్నారు. మన గౌరవ అతిథి, ముఖ్య అతిథి ఈరోజు మరి సన్మానం చేస్తున్నాం. సో నెక్స్ట్ జిల్లా విద్యార్థి మరియు అధ్యాపకులు ఘనంగా సన్మానం చేస్తున్నారు. ఆశీర్వదించడానికి మనందరికీ శ్రీ గౌరవ భానునాయక్ గారిని ఇప్పుడు కళాశాల పక్షాన సన్మానం డ్రగ్స్ దానివల్ల జరిగేటటువంటి నష్టాలు దాన్ని తీసుకున్నట్లయితే మరి దాని బారి నుండి మనం ఎంత నష్టపోతాము అనేది కూడా విద్యార్థులు ఇప్పటికీ మన సార్లు చెప్పారు. దీని ముందు కూడా మరి 2-3 సార్లు ఈ కార్యక్రమం మీద
ఒక అవగాహన సదస్సులాగా పెట్టారు. మన తెలంగాణే కాదు, భారతదేశంలో అనేక మంది ప్రజలు ఈ బారిన పడి ఎంతో నష్టపోతుంది. మామూలుగా 14-15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువత దీని బారిన పడి చాలా నష్టపోతున్నారు. ఇది మీరందరూ కూడా గ్రహించవలసి ఉంటుంది. మరి వేరే దేశం నుంచి వస్తున్నటువంటి డ్రగ్స్ మరి దీని పంపిణీ చేసే విధానంలో ఈ అమ్మకాల్లో కూడా యువత పాత్రే ఎక్కువ ఉంది. దీంట్లో ఉన్నటువంటి చెడుని మీరందరూ కూడా గ్రహించవలసి ఉంటుంది. అదే సిటీ లెవెల్లో అయితే కోకైన్, అది కూడా ఫారెన్ సంబంధించినటువంటి ఆ కోకా అనే ఆ చెట్టు నుంచి తయారవుతుంది. హెరాయిన్, ఇట్లా ఈ మత్తు పదార్థాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక రకమని కాదు. మామూలుగా మనం కొంతమంది ఇది తీసుకొని వాళ్ళు ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ జీవితం మొత్తం కూడా మరి భవిష్యత్తులో దేనికి ఉపయోగపడకుండా తన కుటుంబం మొత్తం కూడా నాశనం అవుతుంది. కాబట్టి యువత అందరూ కూడా, యువకులందరూ కూడా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఇట్లాంటివి చాలా ఎక్కువగా, డిగ్రీ లెవెల్లో ఇంకా ఈ రకంగా ఎక్కువగా మనం దీని బారిన పడుతున్నాం. ఇది అనేక రకాలుగా ఈ మత్తు పదార్థాలు ఉంటాయి. దీన్ని మీరు ముందే గ్రహించి ఇలాంటి వాటిని మీరందరూ కూడా అవాయిడ్ చేసి వాటిని దూరంగా పెట్టాలి. మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఇది ఒక మధ్యస్థమైనటువంటి దిశ. ఎవరైనా చెడిపోవాలన్నా, ఒక పై స్థాయికి రావాలన్నా మరి ఈ స్థాయి అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకొని ఉంది. ఇక్కడ మీరు ఈ ఇంటర్మీడియట్ నుంచి బయట పాస్ అయ్యి వెళ్ళిపోయారంటే ఇక మీరు రేపు డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేకుంటే మెడిసిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడికైనా మంచిగా చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అదే ఇంటర్మీడియట్లో ఏ చెడు వ్యసనానికి బానిసై మనం ఇక్కడ ఆగిపోయామనుకోండి, మీ జీవితం మొత్తం కూడా మళ్ళీ ఏదో ఒక పని రోడ్ల మీద తిరగడం తప్ప మనం ఏం చేసేది ఉండదు. ఈ వయసులో మనకేం తెలియదు. మనం ఒక స్థాయి వచ్చిన తర్వాత మీకు అన్ని రకాల ఇబ్బందులు వచ్చేటప్పుడు అరే నేను ఆ రోజు మంచిగా చదువుకొని ఉంటే నేను మంచి స్థాయిలో ఉండేవాడిని అనే ఆలోచన మీకు అప్పుడు కలుగుతుంది. మేము కూడా మీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళని, మేము ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డామనేది కూడా ప్రతి విద్యార్థి దాన్ని గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతుంది. మీరు ఒక మంచి స్థాయికి, ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడే మాకందరూ కూడా, ఇక్కడ ఉన్న అధ్యాపకులందరం కూడా సంతోషిస్తాం. మీరు వచ్చేప్పుడైనా వచ్చి సార్ నేను నాకు ఈ జాబ్ వచ్చింది, లేకుంటే నేను ఒక పిహెచ్డీ చేస్తున్నా, లేకుంటే నేను ఒక డాక్టర్ చేస్తున్నా అంటే మాకు దానికంటే ఎక్కువ సంతోషం ఏది ఉండదు. కాబట్టి విద్యార్థులారా, ఇది డ్రగ్స్ అనేది అది అప్పటికప్పుడే ఏదో ఒక రకమైన ఉత్తేజం, ఒక సంతోషం ఆ కొద్దిగా తీసుకున్నప్పుడు దానికోసం బలి కావద్దని మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తుంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.